హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వ్యాంకోవర్ నుంచి ఫెర్రీలో విక్టోరియా రీచ్ అయ్యామండి. ఇప్పుడే కార్లో ఫెర్రీలో నుంచి బయటికి వస్తున్నాము. మేము రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 8:30 అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు అసెంబ్లీ చుట్టానికి వెళ్తున్నాము. అరౌండ్ 40 మినిట్స్ డ్రైవ్ ఉండొచ్చు. ఫెర్రీ జర్నీ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా చాలా బాగుంది. విక్టోరియాలో మేము 3 ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాము. అసెంబ్లీ అండ్ నెక్స్ట్ మల్హట్ స్కై వాక్, లాస్ట్కి బడ్జెట్ గార్డెన్స్. ఈవినింగ్ మళ్ళీ మాకు 8 PM ఫెర్రీ ఉంది రిటర్న్ వ్యాంకోవర్కి. ఆ టైంకి అక్కడికి రీచ్ అవ్వాలి. ఫైనల్గా అసెంబ్లీ రీచ్ అయ్యాము. ఎండ కనిపిస్తున్నా అసలు అది జస్ట్ లైటింగ్ కోసమే అండి. హ్యాండ్స్ ఫొటోస్ తీయటానికి అని చెప్పి బయట పెడితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. చాలా చాలా చల్లగా ఉంది. యాక్చువల్గా అసెంబ్లీ లోపల వెళ్ళి చూడొచ్చు, విజిటింగ్ అవర్స్ ఉంటాయి. బట్ మేము వెళ్ళింది సాటర్డే రోజు అండ్ క్రిస్మస్ హాలిడే సీజన్, సో క్లోజ్ ఉంది. బయట నుంచి చూసాము. అరౌండ్ 40 మినిట్స్ టైం ఉంటుందంట లోపల విజిట్కి. లోపల ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చూస్తారు. ఇది కూడా నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందంట. అండ్ ఈ ఎదురు హార్బర్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ టైం క్యాప్సుల్ అని ఉందండి. మళ్ళీ 2067 జనవరి 1కి ఓపెన్ చేస్తారంట. టైం క్యాప్సుల్ అంటే ఇక్కడ 1967లో ఉన్న రికార్డ్స్ని హైడ్ చేసి 2067లో ఓపెన్ చేస్తారనుకుంటా. నాకు అంత ఐడియా లేదు. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.